అందరు సోదర సోదరీమణులందరికీ నమస్కారం. ఈనాడు మనం స్పిరిచువల్ అనాటమీ బుక్ రీడింగ్ 18 సెషన్లో మనమంతా ఉన్నాం. ఈ పుస్తకం ఎంత శ్లాఘనీయంగా ఉంది అనంటే, మొత్తం ఆధ్యాత్మిక తత్వాన్నంతా కూడా దాజీ గారు వడపోసి మన ముందు ఉంచారు. ఓకే, మనం రోజు చర్చించుకున్నట్లుగా ముందు ఏదైతే బాపూజీ మహారాజ్ చెప్పారో నాజ్దీయ సూక్తం ఉంది కదా, అది ఈ దినం 6వ శ్లోకానికి వెళ్తాం. నెక్స్ట్ ఇంకొక శ్లోకమే ఉంది. ఓకే, దీంట్లో ఆ ఉపనిషత్కారుడు వేదకారుడు ఏం చెప్తాడు అనంటే, కో అర్ధా వేద క ఇహ ప్రవోచయత్ కుతః అజాత కుతః ఆజాత కుతః యం విసృష్టిః ఆర్వాక్ దేవాః అస్య విసర్జనేన అథా కః వేద యతః ఆబభూవత్. అంటే అర్థం ఏంటి? అద్దా నిజానికి కహ ఎవరు ఈ సృష్టి ఎలా జరిగింది, సృష్టికి ముందు ఏముంది, వేద తెలుసుకొనగలరు. అంటే ఎంత అద్భుతంగా వర్ణిస్తారు అని అంటే, ప్రతి ఒక్కటి ఆలోచిస్తే అంతా ఇట్ కేమ్ ఫ్రమ్ ది వండర్ అని అనిపిస్తుంది. ఇయం ఈ విసృష్టి అంటే ఈ సృష్టి అంతా కూడా కుతః ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, ఇహ దీనిని గురించి కహ ఎవరు ప్రవోచయత్ చెప్పగలరు. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏం చెప్తాడు? దేవాహ దేవాహ దేవతలు కూడా అస్య ఈ సృష్టి యొక్క విసర్జనైన సృష్టింపబడిన తరువాతనే ఆర్వాక్ ఉద్భవించారు. మనం ఏదో దేవతల గురించి అనుకుంటాం కదా, వాళ్ళు కూడా సృష్టి తర్వాతనే వచ్చారట. అతః అందువలన, యతః ఎక్కడ నుండి, ఆ బభూవ ఈ సృష్టి ఆవిర్భవించినదో, కహ ఎవరు వేద తెలుసుకొనగలరు. అంటే ఏంటి? నిజానికి ఈ సృష్టి ఎక్కడి నుంచి ఉద్భవించిందో ఎవరికి ఎరుక? ఈ సృష్టి ఎలా ఉద్భవించింది, ఈ విషయం ఎవరికి చెప్పగలరు? సో కాల్డ్ గాడ్స్, కొన్ని కోట్ల దేవతల గురించి మనం అనుకుంటాం కదా, ఆ దేవతలు కూడా ఈ సృష్టి పిదప జన్మించారు. ఈరోజు చెప్పింది కాదు, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందట ఋగ్వేదంలో నాసదీయ సూక్తంలో చెప్పబడింది. అందుచేతనే దేవతలకు కూడా ఈ విషయం తెలియదు. ఏమి తెలియదు? ఈ సృష్టి ఎక్కడి నుంచి ఆవిర్భవించింది, ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఎవరికి ఎరుక? అంటే ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి? మనమంతా ఏమనుకుంటున్నాం? ఎంతో మంది దేవతలు. కాదు, దీనికి మూలమైన కేంద్రం. మనం అక్కడికి వెళ్ళాలి. వీళ్ళంతా ఫంక్షనరీస్ ఆఫ్ ది నేచర్. ప్రకృతిలో వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప గొప్ప కార్యాలంతా వాళ్ళు చేస్తున్నారు కదా. అని అంటే, ఎట్లయితే ఒక గవర్నమెంట్లో ఒక ఎడ్యుకేషన్ మినిస్టరు, ఇంకా ఎన్నో మంత్రులు, రక్షణ శాఖ, ఇవన్నీ ఉంటాయి కదా, అలా మొత్తం విశ్వాన్ని నడిపించడానికి ఎంతో మంది ఉంటారు, ఫంక్షనరీస్ ఆఫ్ ది నేచర్ అంట. కానీ ఇక్కడ మాస్టర్ ఏమంటారు? ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్తుంది?
అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి? వేర్ వీ హ్యావ్ టు గో? వాట్ ఈస్ అవర్ ఆరిజన్ అని అంటే సెంటర్, కేంద్రం. మధ్యలో ఉండే వీళ్ళనంతా మనం పట్టుకుంటే వీళ్ళు కూడా సృష్టి తర్వాత వచ్చిన వారే కదా. ఎంత గొప్పగా చెప్తాడు ఆయన, ఎంత గొప్పగా చెప్పాడు అని అంటే, వీళ్ళు కూడా విసర్జనేన, సృష్టింపబడిన తరువాతనే దేవతలు కూడా కేమ్ అవుట్. కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి మన యొక్క తత్వం, మన యొక్క ఆరాధన, మన యొక్క లక్ష్యం ఏది అనేది అందరూ గమనించండి. అందుకే అంటాడు, బట్ ఆఫ్టర్ ఆల్ హూ నోస్ అండ్ హూ కెన్ సేవ్ వెన్స్ ఇట్ ఆల్ కేమ్. ఎవరికి తెలుసు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో, అండ్ హౌ క్రియేషన్ హ్యాపెన్, సృష్టి ఎలా జరిగింది. ది గాడ్స్ దెమ్సెల్వ్స్ ఆర్ లేటర్ దాన్ ది క్రియేషన్. సో హూ నోస్ ట్రూలీ వెన్ ఫ్రమ్ ఇట్ హ్యాస్ అరైజన్. దేవతలు దేవతలు దేవతలు, ఈయన ఆయన ఈయన ఆయన అనుకుంటూ ఉన్నాం కదా, వాళ్ళు కూడా తర్వాత వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎంతో గంభీరంగా ఇది చెప్తారు. అయితే ఇక్కడ మనకు ఒక కాషన్. చాలా మంది ఏం చేస్తారు అని అంటే, లేదండి మేము, మాకు కేంద్రం కరెక్టే, ఇవన్నీ కాదు అని విమర్శిస్తూ ఉంటారు. అది మనకు అవసరం లేదు. మనకు కావలసింది ఏంటి? నేను చేరవలసిన లక్ష్యము దేవతలను దాటి ఉన్నటువంటి సృష్టికి పూర్వము ఉండేటువంటి స్థితి, సమ ఆది అనేది ఎంత నొక్కి వకానిస్తారు వేదకారుడు, ఎంత నొక్కి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాబూజీ, మిగతా మాస్టర్స్ అంతా. సో ఇది మనం ఎంతో గమనించాలి. ఓకే, గుడ్. ఇప్పుడు మనము మన పుస్తకంలోకి వెళ్తాం. ఈ శ్లోకం మాత్రం చాలా గొప్పది, ఒకతూరి బాగా మనం పరిశీలించుకుందాం. ఓకే, మనం ఇప్పుడు స్పిరిచువల్ అనాటమీ పుస్తకంలోకి వెళ్తాం. ఓకే, 36th పేజ్. బ్రదర్ ప్రెజెంట్ చేయమంటారా? అది శ్లోక ప్రెజెంట్ చేయలేదు, నేనేదో పర్వాలేదు చేస్తాను సార్. అదే మీరు చెప్పలేదనే వెయిట్ చేస్తాను. రైట్ రైట్ రైట్. ఓకే, మనం 36వ పేజీలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఏం చర్చించుకుంటున్నాం మనము? మ్యాపింగ్ ది జర్నీ టు ది సెంటర్. అదే కదా, కేంద్రానికి మన యొక్క జర్నీని ఎలా మ్యాప్ చేయాలి, ఎలా దాని చిత్రపటం తయారు చేయాలని ఆయన చెప్తున్నారు. సో ఆయన డెన్మార్క్ లో జరిగిన సంఘటన, బాబుతో జరిగిన ఇంటర్వ్యూ 1972లో. సో ఇద్దరు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు కదా, దాంట్లో మైఖేల్ అనే అతను ఎన్నో ప్రశ్నలు వేస్తారు, దానికి బాబూజీ సమాధానాలు చెప్తారు. అసలు మానవ జీవితం యొక్క, మానవ అస్తిత్వం యొక్క ప్రయోజనం ఏంటి అని అంటే ఆయన ఏమంటారు? మన యొక్క నిజ ప్రకృతి, ఎక్కడి నుంచి వచ్చాం? కేంద్ర స్థాయి కదా, అది ప్యూర్ కాన్షియస్నెస్ కదా, కాబట్టి ఆ డివైన్ నేచర్ని మనం తెచ్చుకోవాలి అని బాబూజీ చెప్పింది మనం విన్నాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. తర్వాత మాస్టర్ గారు ఏమన్నారు? ఇంతకు ముందు స్లైడ్ బ్రదర్, ఇంతకు ముందు స్లైడ్. మాస్టర్ గారిని దీని బిఫోరా? అచ్చా, ఓకే, దీనికి ముందు. ఆహా, 52. ఎస్. సో మైఖేల్ ఏమడుగుతాడు బాబూజీని? బాబూజీ నేనెవరు అనంటే, మనం గన ఆలోచిస్తే అసలు మనం ఎవరు? బాబూజీ అంటారు, యు ఆర్ వాట్ యు ఆర్. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నావు. అంటే మనకు సంబంధించిన ఆలోచిస్తే, హియర్ ఈజ్ వేర్ ఐ యామ్. నా పరిస్థితి ఏంటి? నా శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తం ఇవన్నీ ఎలా ఉన్నాయి? వాట్ ఈజ్ మై కండిషన్? అది ఆ ప్రశ్న. తరువాత అతను మళ్ళా బాబూజీని అడుగుతాడు, బాబూజీ హూ యు ఆర్.
ఆ మహానుభావుని మహాత్ముని పెట్టుకుని మీరెవరు? ఆయన అంటారు, ఐ ఆమ్ వాట్ ఐ ఆట్ టు బి. నేను ఏదైతే అందరూ కలిసి మనము ఆ కేంద్ర స్థాయికి చేరాలనో అది నేను. నేను ఎలా ఉండాలనో అది నేను అని అంటే అర్థం ఏంది? మనకు సంబంధించినంత వరకు హియర్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు బి. మనం ఇట్లున్నాం, మన సంస్కారాలు, మన యొక్క మిగతా పరిస్థితులు ఇక్కడున్నాం. మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మనము ఎలా తయారు కావాలనో అలా తయారు కావాలి అని మాస్టర్ గారు అంటారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, నెక్స్ట్ బ్రదర్. సో ఇక్కడ మనం చదువుకుందాం. తరువాత ఈ 2 వాక్యాలు దాజీ గారిని ఎలా ఆనందపరిచాయి, విభ్రమపరిచాయి అని అంటే ఆయన అంటారు, ఇంత గొప్ప వాక్యాలు నేను ఎప్పుడూ చూడలేదు. కన్సిడర్ దీస్ 2 స్టేట్మెంట్స్ ఇన్స్పైర్డ్ బై బాబూజీ ఆన్సర్స్, ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్ అండ్ ఐ ఆమ్ వాట్ ఐ ఆట్ టు బి. ఈ 2 గన మనం ఎదురుగా పెట్టుకుని దీని ప్రకారంగా మన జీవితాన్ని నడిపిస్తే నేను చేరవలసింది ఏంటి, నేను ఎక్కడున్నాను, అంతే కదా. సో ఇక్కడ ఆయన చెబుతూ, ది స్టేట్మెంట్ ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్, ది స్టేట్మెంట్ ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్ హెల్ప్స్ యూ టు టేక్ స్టాక్ ఆఫ్ వేర్ యు ఆర్. ఇట్ పాయింట్స్ అవుట్ ది స్టేటస్ కో. ఎంత మంచి పదాలు వాడతారు. ది క్వశ్చన్ am I ought to be challenges the status quo. It points towards the horizon. The ought to is not the pressure from a society or a family to conform or become something. It is the calling, inner calling, the inspiration from within to lead an authentic life. When you undertake the soul journey to the center, you begin to infuse your spirit into everything you do. You become more aware, responsible, and dutiful. Not that you are not all this here before, but now the light of the soul infuses a different way into life. You bridge from what you are, the bridge icharu kada, to who you ought to be, the truest expression of your true potential. ఎంత గొప్పగా చెప్తారు. ఫస్ట్ ఇక్కడ ఉండే స్టేట్మెంట్ ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్. నేను ఎలా ఉన్నానో అలా, అంతే కదా. ముందుగా చెప్పి నేను నా ప్రస్తుత పరిస్థితి ఏంటి, హియర్ ఈజ్ వాట్ ఐ ఆమ్. నా పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది అంటే ఏంటి? మనం ఒక తూరి కళ్ళు మూసుకొనో కళ్ళు తెరుచుకొనో మనల్ని గన మనం పరిశీలించుకుంటే మన స్థాయి ఎక్కడుంది, దట్ ఈస్ నెంబర్ 1 అని అంటే ఇట్ ఈస్ ది స్టేటస్ కో. మన ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు, ఈనాడు కాదు ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది. అయితే మనము ఎలా ఉండాలనో అలా ఉండాలి అని ఎప్పుడైతే బాబూజీ అన్నారో అంటే ఏంటి, ఏదైతే ప్రస్తుత పరిస్థితిని సవాలు చేస్తుంది. మీరు మేనేజ్మెంట్లో చెప్తూ ఉంటారు కంఫర్ట్ జోన్ అంటూ ఉంటారు. ఇదే బాగుందండి, అన్ని ప్రస్తుతం ఉండేదే బాగుంది, ఇంక నేను ఎందుకు ఆలోచించాలా? నో, యూ టు బ్రేక్ ఇట్. దాన్ని మనం బ్రేక్ చేయాలి, దాన్ని మనం తోసుకుని ముందుకెళ్ళాలి. అందుకే అంటారు నీ స్టేటస్ కో, ఇప్పుడుండే పరిస్థితి ఎలా ఉంది, సరిలేదు కదా, ఆ స్థితి లేదు కదా. కాబట్టి ఈ స్థితిని మనము భేదించుకొని మనం ఇంకా ముందుకు పోయేదానికి ప్రయత్నం చేయాలి. ఓకే, అంటే నేను ఎలా ఉండాలనో అలా ఉండాలంటే ఏంటి, హారిజన్ అంటాడు. మనం బయటికి వెళ్ళి అలా చూస్తే ఏమీ లేనప్పుడు దూరంగా ఆకాశం ఏమంటాం అదంతా కనపడుతూ ఉంటుంది, పర్వతాలు కనపడుతూ ఉంటాయి, ఎంతో దూరంగా సుదూరంగా మనం చూస్తూ ఉంటాం.
దాన్నే క్షితిజం అంట, హొరైజన్ అంట. ఓకే, కాబట్టి మన కనుచూపు మేరలో ఇంకా దాటి నా స్థాయి ఎలా వెదగాలి అనేది మన యొక్క గమ్యం అని అంటున్నారు. కాబట్టి ఏదైతే నా హారిజన్ ఏదైతే ఉందో, నా క్షితిజం ఏదైతే ఉందో, నేను ఎక్కడ చేరాలనో అది నాకు కావాల్సింది. అయితే నీకు ఇక్కడ ఎవరైనా ప్రెజర్ చేస్తున్నారా, బలవంతం చేస్తున్నారా? సమాజం ఏమన్నా, నీ చుట్టూ ఉండే సమాజం ఏమన్నా నేను ప్రెజర్ చేస్తూ ఉందా? లేదు. లేకపోతే మన కుటుంబం దీనికి అనుకూలంగా ఉండాలని ఎవరైనా ప్రెజర్ చేసి చెప్తున్నారా? కాదు అని చెబుతూ, ఇవన్నీ కాదు. నిజంగా చెప్పాలి అని అంటే, నీవు గన ఎప్పుడైనా కళ్ళు మూసుకుని గన కూర్చుంటే, నేనేంటి, ఎందుకు వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి అని గన కొన్ని నిమిషాలు గన మనం ఆలోచిస్తే, మన లోపల నుంచి ఒక ఆంతరంగిక కాలింగ్, పిలుపు, అంతర్వాణి మన లోపల వస్తుందంటాడు. మన లోపల నుంచి ఒక స్ఫూర్తి మన లోపల వస్తుందంటాడు. ఇలా కాదు, నేను ఇంకా హ్యావ్ టు బికమ్ సంథింగ్, నేను ఇంకా బాగా తయారు కావాలి అనేది. అందుకే కదా మహాత్ములంతా ఎలా అయ్యారు? వివేకానంద అలా కూర్చుంటే ఇది కాదు, ఆ విధంగా తయారు కావాలి. లాలాజీనో బాబూజీనో అనుకుంటాను, లాలాజీ, ఆయన ఆడుకుంటూ ఉంటే ఉన్నట్టుండి ఒక స్ఫూర్తి వచ్చేస్తుంది, వెంటనే ఆయన ఆధ్యాత్మిక తత్వానికి వచ్చేస్తాడు కదా. కాబట్టి ఎక్కడో ఒక చోట మనందరి లోపల ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి అంతర్నిహితంగా, ఇది అందరికీ ఉండేదే, కానీ గమనించాం. ఎక్కడో ఒక చోట ఒక కొరత ఉంది, దాన్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. అందుకే కదా చార్యజీ అంటారు, వాట్ ఈస్ ప్రేయర్ అని అంటే, దేర్ ఈస్ సంథింగ్ ల్యాక్ ఇన్ యూ. నీ లోపల ఎక్కడో కొరత ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పొందవలసిన ఆనంద స్థితి లేదు. ఏదో లోపల నిన్ను పిలుస్తూ ఉంది. కాబట్టి దేన్ని నేను, టు హూమ్ ఐ హ్యావ్ టు అడ్రస్, అది కూడా నాకు తెలియదు అని అంటారు కదా. కాబట్టి ఇక్కడ మనం చేరుకోవాల్సిన దానికోసం ఇది మన లోపల నుంచి ఒక అంతర్వాణి, అంతర్నిహితంగా మన లోపల ఒక ప్రేరేపణ వస్తుంది. అది ఎప్పుడైతే వచ్చిందో మన జీవితంలో, మనము అథెంటిక్ లైఫ్ అంటాడు, ప్రామాణిక జీవితాన్ని గడుపుతాం. అప్పుడే కదా, అరే సరైన ఆలోచన ఉండాలి, సరైన అవగాహన ఉండాలి, నిజాయితీ అయిన జీవితాన్ని గడపాలి. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దశాదేశాల ప్రకారం మనం ఉండాలి, యమనియమాలను పాటించాలి. దట్స్ అన్ అథెంటిక్ లైఫ్. ప్రామాణిక జీవితాన్ని మనం గడపాలి కదా. కాబట్టి ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే, నా ఆత్మ పరమాత్మ, నా ఆత్మ కేంద్రములో చేరాలనే, దాన్ని చేరాలి అనుకుని ప్రయాణాన్ని ఎప్పుడు సాగిస్తుందో, అప్పుడు అంటే మన సాధన ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, మనలో ఉండే ఆత్మీయ శక్తి, మనలో ఉండే ఆత్మ, మనలో ఉండే లైఫ్ ఫోర్స్, మనము ఏ పని చేసినా దానిలో ఆ శక్తి నింపబడుతుందట, శక్తి ఇవ్వబడుతుందట. కాబట్టి నీవు చేసే పని చాలా గొప్పగా ఉంటుంది. నీవు ఒక ఒక జాయ్ఫుల్ కండిషన్తో, ఆనందపు కండిషన్తో, మెడిటేటివ్ కండిషన్తో ఉండే స్థితి నీ లోపల ఆరంభమవుతుంది. అది ఎప్పుడు నీకు తెలుస్తుంది? నీ యొక్క ఆత్మ నీవు చేసే ప్రతి పనుల్లో తాను ఎప్పుడు అంతర్నిహితమైతే. ఎంత గొప్పగా చెప్తున్నాడు. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? బికమ్ మోర్ అవేర్. ప్రతి ఒక్కటి అవగాహన, ప్రతి ఒక్కటి ఎరుక. ఏదో చేస్తున్నాను, పుట్టెద్దు అంటారు కదా, చేన్లో పడినట్లుగా. అలా కాకుండా
ప్రతి ఒక్కటి విత్ అవేర్నెస్, బాధ్యతతో. అరే, నేను ప్రతి ఒక్కటి నాకు ఇవన్నీ ఒక తత్వం ప్రకారం, ఒక బాధ్యత ప్రకారం చేరాలి కదా. ఆ అవేర్నెస్ అనేది మన లోపల డెవలప్ అవుతుంది. అదే దాజీ అంటూ ఉంటారు, గ్లాస్ తీసి ఇక్కడ పెడుతున్నాను అని అంటే, ఆర్ యు అవేర్ విత్ దట్? నువ్వు ఎక్కడున్నావు? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అంటే ఇంతవరకు మనం మంచిగా లేమా? ఈ స్పిరిచువల్ అనాటమీ, ఆధ్యాత్మిక యాత్ర తీసుకుంటేనే మనము మంచిగా తయారవుతామా? అలా కాదు, అలా కాదు. ఇంతవరకు చేస్తూ వచ్చావు, అన్ని పనులు చేస్తున్నావు, కానీ ఆత్మ ఇప్పుడు కొత్త అందాలను తీసుకుంటుంది. అది అనంతమైన శక్తులను, అదేమంటాడు, ఏ డిఫరెంట్ బ్యూటీ. మనం చేసే ప్రతి పనిలో ఏదో చేస్తున్నామనేది అనేది కాకుండా, మనం చేసే పనిలో మనమున్నాం, దాంట్లో ఒక నైపుణ్యత, దాంట్లో ఒక అందం, దాంట్లో ఒక ఆనందం అనేది ఏది ఇన్ఫ్యూజ్ చేస్తుంది, ఏది నింపుతుంది అని అంటే ఆత్మ నింపుతుంది అని అంటున్నారు. ఎక్కడ? మన జీవితంలో, మనం చేసే ప్రతి పనిలో అది నింపుతుంది అని అంటే, ఇక్కడ మనకు ఇచ్చారు కదా ఈ బొమ్మ, ఇది ఒక బ్రిడ్జ్ కదా, ఇది ఒక బ్రిడ్జ్ అనమాట. అంటే మనము ఇప్పుడు ఎక్కడున్నాము, మనము ఎలా తయారు కావాలి అనేది మన లోపల స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. మనము తయారు కావాలి అని అంటే ఏమంటున్నారు? దట్ ఈస్ ది ట్రూ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ పొటెన్షియల్. ఎంత గొప్పగా చెప్తాడు. నీలో ఉండే అనంత శక్తిని ఎక్స్ప్రెస్ అంటే బయటికి మనం చెప్పగలుగుతాం, బయటికి మనలో ఉండే శక్తిని ఆవిర్భావం చేయగలుగుతాం. ప్రతి విషయంలో దాన్ని జొప్పించగలిగే తత్వం గన వస్తే, దెన్ యూ కెన్ సే ఐ ఆమ్ వాట్ ఐ ఆట్ టు బి. నేను ఎలా ఉండాలనో అలా ఉండాలి అనేది ఈ బొమ్మలో ఉండే తాత్పర్యం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ ఆయన రాస్తూ, ఇన్ యువర్ డ్యూటీస్ యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ హోమ్ మేకర్, ఎ సేల్స్ పర్సన్, a captain of an industry, a doctor, a son, a soldier, you realize the soul's plan at work. Avagahana. You appreciate the lessons you learn in the school of life and live with depths that come from authenticity. Kya baat hai? Someone in the past, your duties might have felt like burdens. But now, you know the purposes they serve in your evolution. ఎంత సిస్టమేటిక్గా చెప్తాడు ఆయన. యువర్ థింకింగ్ చేంజెస్, యువర్ గేజ్ షిఫ్ట్స్. ఒక గొప్ప ఉదాహరణ ఇస్తాడు. ఏ స్పిరిచువల్ టీచర్ అండ్ ఆథర్ ఎకార్ట్ టోలే పుట్ ఇట్, లైఫ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మోస్ట్ హెల్ప్ఫుల్ ఫర్ ది ఎవల్యూషన్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్. How do you know this is the experience you need? Because this is the experience you're having at this moment. ఎంతో మర్మంగా ఇచ్చారు, ఎంతో తాత్వికంగా ఇచ్చారు, ఎంతో ఫిలసాఫికల్ గా ఇచ్చారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం అంటాం క్యాచ్ వర్డ్, ఫ్లో విత్ ద ఫ్లో. మాస్టర్ గారు ఎలా మాట్లాడుతున్నారు, ఆ ప్రవాహంతో మనం వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు నాదేదో ఉంది అని అనుకుంటే అసలు అర్థం కాదు మనకు. ముందు అర్థం చేసుకుందాం, ఆ ప్రవాహంలో మనం వెళ్తాం. ఇక్కడ ఏమంటున్నారు ఆయన, నీవు ఎప్పుడైతే ఆధ్యాత్మిక యాత్రలో నీవు దాంట్లో ఇన్వాల్వ్ అయితే, నీవు కూడా దాంట్లో భాగస్వామాన్ని గన చేయగలిగితే, ఇప్పుడు మన యొక్క డ్యూటీస్ ఎలా ఉన్నాయి? టీచర్ ఉండొచ్చు, ఆయన ధర్మాలు. ఇంటి గృహిణి, అమ్మే వ్యక్తి, సేల్స్ పర్సన్, తర్వాత ఒక పెద్ద ఇండస్ట్రీ యొక్క సిఇఓ, పెద్ద ఆయన, ఒక డాక్టర్, కుమారుడు, సైనికుడు. వీళ్ళందరిలో కూడా
వాళ్ళు చేసే విద్యుత్ ధర్మాలు అంటే ఎన్నో వృత్తులు ఉన్నాయి. ఎప్పుడైతే స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ లో వస్తారో ఏం జరుగుతుంది? నీ మనస్సు పని చేయదు, అనవసరమైన ఆలోచనలు పని చేయదు. నీ హృదయాన్ని కూడా ఏది నడిపిస్తుంది? విచ్ ఇన్స్పైర్స్. ఆయన చెబుతూ ది సోల్స్ ప్లాన్ అట్ వర్క్. హృదయం పని చేస్తూ ఉందంటే మనం ఆల్రెడీ మ్యాప్ వేసాం కదా, ఆత్మ కేంద్రంలో చేరాల్సి అదే కదా స్పిరిచువల్ అనాటమీ. సో ఇక్కడ ఏమవుతుంది, ఆత్మ ఏది ప్లాన్ చేసిందో దాని ప్రకారంగా మనం చేసే మన వృత్తులు, మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి ఒక్క దాంట్లో ఒక అవగాహన, ప్రేమ, ధ్యానపు స్థితి ఇవన్నీ వస్తాయి. ఎందుకు అంటే అప్పుడు సోల్స్ ప్లాన్ అట్ వర్క్. మీ ప్లాన్ కాదు, పంచవర్ష ప్రణాళిక కాదు, ఆ ప్లాన్. బ్రైటర్ వరల్డ్స్ నుంచి పెద్దవాళ్ళంతా చేస్తారు కదా, ఆ ప్లాన్ మనలో పని చేస్తుంది అంటారు. అదే కదా మనకు కావాల్సింది. ఎంత మనం విస్పర్స్ పెట్టుకుని చదివినా జస్ట్ ఫంక్షన్ ఇన్ మీ కదా అనేది ఇక్కడ చెప్తున్నారు. అని చెబుతూ మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక యాత్రలో వచ్చామో ఈ జీవితం అనే స్కూల్ పాఠశాలలో మనం ఎన్నో నేర్చుకుంటాము. తరువాత ప్రతి ఒక్కటి ఎంతో లోతుగా చూస్తాము. ప్రతి ఒక్కటి ఫస్ట్ మనం ఒప్పుదలగా ఇది ఏంటి అని ఆలోచిస్తాము. ప్రతి ఒక్కటి అథెంటిసిటీ, ప్రామాణికం. ప్రామాణికం మనం ఏం చెప్పొచ్చు? ప్రతి ఒక్కటి ది మోస్ట్ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్. ప్రామాణికం అంతే కదా. ఈ పని చేయాలంటే నువ్వు హైయెస్ట్ గా ఎలా చేయొచ్చు నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మన లోపల ఆ ప్రోగ్రామ్ సెట్ అవుతుందంట. అంటే ఇంతవరకు మనం ఏం చేసాం? ఈ స్పిరిచువల్ యాత్రకు రాకముందు మన గతం అంతా ఎలా ఉంది అని అంటే ఏ పని చేసినా బరువే, ఏ పని చేసినా సంకటమే. హాస్పిటల్కి వెళ్తాం, ఏదో ఆపరేషన్ చేయాలనంతా అక్కడ భయమే. ఇంట్లో చూస్తామా, గృహిణిగా చూస్తే ఇంట్లో వాతావరణమే సరిగా ఉండదు. సిఇఓ ఉండే సమస్యలు ఆయనకున్నాయి. ఓకే, ఇవన్నీ చెబుతూ ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక పథానికి రాకముందు ప్రతి ఒక్కటి ఒక బర్డన్. అంతెందుకు పిల్లలు చూస్తూ ఉంటాం, ఉదయం లేచి బ్రష్ చేసుకోవాలంటే అది ఒక బర్డన్. తెలియదు ఏ టైంలో లేస్తారు, దట్స్ ఓకే, జస్ట్ ఐఎమ్ జోకింగ్. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మనం చేసే ప్రతి పని ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఇదేం చేస్తుంది, మన వికాసానికి తీసుకెళ్తుంది. దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది పాయింట్. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. నీ పని ఏది చేసినా అది నిన్ను ముందుకు తీసుకెళ్ళాలి. నా ఆధ్యాత్మిక వికాసానికి ముందుకు తీసుకునేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఎలా అని అంటే మీ ఆలోచన మారుతుంది. అందుకే కదా ఆయన అంటాడు, ఆలోచన అనుభూతిగా మారుతుంది. యువర్ గేజ్, నీ దృక్కోణం క్రిందిగా ఉండేది షిఫ్ట్ అవుతుంది ఉన్నతంగా. ఇక్కడి నుంచి ఇక్కడ చిన్న చిన్నవి పట్టించుకోకుండా అరే మెయిన్ ఏంటి, అదే అయితే కదా మిగతా అన్ని సెటిల్ అయ్యేది. మెయిన్ కాకుండా మిగతా దాని గురించి ఆలోచిస్తుంటే ఎట్లా? ఈ కష్టం, ఆ కష్టం, ఆ బాధ. అరే మన కుటుంబం సంసారం జరగాలి అని అంటే తగినంత ఆర్థిక ఉండాలి కదా. అది ఉంటే ఈ కష్టాలన్నీ ఎందుకు ఉంటాయి? నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. అట్లే ప్రతి ఒక్క దాంట్లో నువ్వు సంతోషాన్ని తెచ్చుకున్నావు అనుకో, ప్రతి ఒక్కటి అరే వేరే వాడు అంటున్నాడు మనం అంటున్నారా, లేదు, ఇవన్నీ కాదు. మనం ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ముందుకెళ్ళాలి. అరే ఎందుకు యాక్సెప్టెన్స్ తీసుకోవాలి, అంగీకారం? ప్రతి ఒక్కటి ఎందుకు ప్రేమతో తీసుకోవాలి అని అంటే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే నా పురోగతి, నా పెరుగుదల. ఈ ఆధ్యాత్మిక యాత్ర ఉంది కదా, ఇది ముందుకు జరగాలి కదా. ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. డాగ్స్ బార్క్ వైల్ ద క్యారవాన్ గోస్ అంటారు కదా. ఏనుగు నడుస్తూ ఉంటే ఎంతో జరుగుతూ ఉంటుంది, కానీ ముందుకు పోవడమే మనది అని అంటారు. అయితే ఇక్కడ ఒక పెద్ద ఆయన
ఈయన పుస్తకాలు మీరు చూడండి, ఆయన యొక్క కోర్స్ వస్తూ ఉంటాయి, చాలా బాగుంటాయి. బాబు దాజీ గారు ఎన్ని పుస్తకాలు చదవరో మనకు తెలియదు, కానీ దీన్ని బట్టి చూస్తే ఆయన కూడా చాలా పుస్తకాలు చదివినట్టుగానే కనపడుతుంది. ఇక్కడ ఆయన ఎకార్ట్ టోలే అంటే జర్మనీలో జర్మన్ బార్న్ స్పిరిచువల్ టీచర్, ఆధ్యాత్మిక టీచర్. ఆయన ఎన్నో విషయాల గురించి చెప్తారు. ఆయన చెబుతూ ఏం చెప్తారు, ఇది కొంచెం అర్థం చేసుకోండి. జీవితం అనేది నీవు ఎప్పుడైతే ఎరుకను కలిగి ఉంటే, అవగాహనను కలిగి ఉంటే, నీవు నీ యొక్క చైతన్యం ముందుకు పోయేదానికి కావలసినటువంటి అనుభూతిని ఇస్తుంది. అర్థమవుతుందా? మన జీవితం ఎప్పుడైతే ఈ పథంలో మనం వచ్చామో, ఆధ్యాత్మిక యాత్రలోకి మనం వచ్చామో, ఆ పథంలోకి ఎప్పుడైతే వచ్చామో, అదేం చేస్తుంది, మన యొక్క జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి మన యొక్క చైతన్య వికాసానికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ నెంబర్ 1 సెంటెన్స్. అయితే మనందరికీ ప్రశ్న, హౌ డు యు నో? నాలో చైతన్య వికాసానికి ఉపయోగపడుతుందని మీరు అంటున్నారు. ఈ చైతన్య వికాసానికి కావలసినటువంటి ఎక్స్పీరియన్స్, ఎటువంటి అనుభూతి కావాలి, నేనేం చెయ్యాలి అనేది మన ప్రశ్న. దానికి ఆయన ఎంతో ఆనందంగా జవాబిస్తాడు అని అంటే, ఫ్లో విత్ ద ఫ్లో, బికాస్ దిస్ ఈజ్ ది ఎక్స్పీరియన్స్ యు ఆర్ హ్యావింగ్ అట్ ది మూమెంట్. ఇది మనం అండర్లైన్ చేయాలి. ఈ క్షణం మనకు ఎటువంటి అనుభూతి కలుగుతుంది? ఆధ్యాత్మిక పథంలో ఎప్పుడైతే వచ్చామో, జీవన యాత్రను మనం ఎప్పుడైతే సాగించడం మొదలు పెడతామో, ఈ క్షణంలో నా లోపల ఎటువంటి అనుభూతి వస్తుంది, నా లోపల ఎటువంటి స్ఫూర్తి వస్తుంది, కాబట్టి ఈ క్షణంలో నేను జీవిస్తున్నానా? లివ్ ఇన్ ద ప్రెజెంట్. ఈ క్షణంలో మనం జీవించాలి అని అంటున్నారు. ఆయన ఇంకా చెబుతూ ఎంత గొప్పగా చెప్తారు అని అంటే, దిస్ మొమెంట్ ఈజ్ రైట్ నౌ. బుక్ లో లేదు, ఈజ్ ఆల్ యూ నీడ్ టు ఎవాల్వ్ యువర్ కాన్షియస్నెస్. ఇన్ ద ఎండ్ దెర్ ఈస్ నథింగ్ యూ కెన్ డూ ఫర్ బికమింగ్ ఎన్లైటెన్డ్. ఎన్లైటెన్మెంట్ అరైజెస్ ఫ్రమ్ బీయింగ్, నాట్ డూయింగ్. ఇదే దాజీ గారు చెప్తున్నారు. ఈ రోజు, ఈ క్షణం నీవు గన సరిగా మన యాత్రలో పాల్గొంటే నీ యొక్క చైతన్య స్థితి వికాసం జరుగుతుంది. చివర్లో అంటే మన మరణ స్థితి వచ్చినప్పుడు, డెత్ కండిషన్ అంటాం కదా, చివర్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదంటాడు. ఎందుకు అనంటే, మనము ఎన్లైటెంట్, ఆ తత్వంలోకి వెళ్ళేదానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, మనం ఎప్పుడైతే ప్రతి క్షణం ఆ తత్వంలోగా వచ్చిందో, అప్పుడు మనం తయారయ్యాం. ఫ్రమ్ బీయింగ్ వి హ్యావ్ బికమ్, నాట్ డూయింగ్. చివరి ఏం చేయాల్సిన అవసరం లేదు అనే తత్వాన్ని గురించి ఎంత బాగా చెప్తారు. చారి గారు చెప్తూ ఉంటారు, కొడుకు శ్రీనివాస్ అని పేరు పెట్టి చనిపోయేటప్పుడు శ్రీనివాస్ అని పిలిస్తే భగవంతునిలో చేరగలమా? లేకపోతే లాస్ట్ లో అంతా వయసు అంతా ఒడిగిపోయిన తర్వాత, సీనియర్ సిటిజన్ అయిపోయిన తర్వాత ఏదో కూర్చుని చేయాలంటే సూపర్ సీనియర్ సిటిజన్ అవుతుందా? కాదు కదా. ప్రతిరోజు ఎప్పుడైతే మనం మన విద్యుక్త ధర్మాన్ని మనం ఎప్పుడైతే నిర్వర్తిస్తూ వస్తామో, ఆ క్యాపిటల్ అనేది మనకు చివర్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ తత్వంలో ఉంటాం, ఆటోమేటిక్ గా మనం వి బికమ్ బీయింగ్. అంటే మన స్థితి ఎలా ఉంటుంది? ఎక్కడైతే మనం బ్రైటర్ వరల్డ్స్కి వెళ్ళాలనో, అనంతంలో మనము కలవాలనో, దానికి కంపాటబుల్ గా ఉంటుందంటాడు మన తత్వం. ఎంతో గొప్పగా రాస్తాడు దాజీ.
ఎట్లయితే లాక్ ఉంది, బీగం, దానికి కీ ఉంది, తాళం చెవి, కరెక్ట్ గా పడితేనే కదా. కాబట్టి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొంటామో ఆటోమేటిక్గా అది సెట్ అవుతుంది. ఒక తూరి ఇక్కడి నుంచి మన ఆత్మ మన శరీరం నుంచి అది ఎప్పుడైతే బయటకు వస్తుందో అది ఆటోమేటిక్గా దాంతో లింక్ అవుతుంది అని అంటారు. అయితే దానికి ఏం కావాలి? ఎకార్ట్ టోలే ఎంత చెప్తారు ఆయన? ది మొమెంట్ ఈజ్ రైట్ నౌ ఈజ్ ఆల్ యూ నీడ్ టు ఎవాల్వ్ యువర్ కాన్షియస్నెస్. కాబట్టి ఒక్క నిమిషం మనం వృధా చేస్తే ఈ క్షణం. బట్ వాట్ ఈస్ దట్ మొమెంట్? ఏ క్షణం అది? ఏ క్షణం అది? వెన్ యూ ఇన్ఫ్యూజ్ యువర్ స్పిరిట్ ఇన్ టు ఎవ్రీథింగ్ యూ డూ. క్యా బాత్ హై. నీవు చేసే ప్రతి కార్యక్రమంలో, నీవు చేసే ప్రతి పనిలో ఆ తత్వాన్ని, ఆ ఎనర్జీని, ఆ నిరంతర స్మరణ, ఆ ధ్యానాత్మక స్థితిని ఎప్పుడైతే నువ్వు ఇన్ఫ్యూజ్ చేయగలుగుతావో, యు టు బికమ్ లివింగ్ డెడ్. అంటే మనము జీవన్మృతులుగా ఎప్పుడైతే తయారవుతామో దట్ ఈస్ ది మూమెంట్. అంతే కదా. అంటే ఈ చిన్న మాటల్లో ఆయన ఎంతగా చెప్తారు అనేది, ఇది చాలా ఆయన యొక్క పుస్తకాలు కన్నా మనం ఉంటే మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ పేరాకి. ఇన్ ద చాప్టర్ సో ఫార్ ఐ రోట్ అబౌట్ ది స్టోరీ ఆఫ్ క్రియేషన్. Story of creation, the center, the soul's purpose and the evolution of consciousness. ఇంతవరకు మనం చర్చించుకున్నాం. There is a lot to process. In times where using voice guided maps is second nature to most of us, the idea of journey to an unknown destination, the center without a map in a visual tool can seem abstract and even overwhelming. ఎంత గొప్పగా చెప్తాడు. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? కేంద్రం, సృష్టి నిర్మాణం, తర్వాత ఆత్మ యొక్క నిజమైన ఉద్దేశం ఏంటి, దీనికి చైతన్య వికాసానికి ఉండే సంబంధాన్ని గురించి మనం చర్చించుకున్నాం. అయితే ఊరికి మాట్లాడుతూ ఉంటే ఏం ఉపయోగం? ఆయన చెబుతూ, అరే మన యొక్క దారి, మన యొక్క యాత్ర ముందుకు సాగాలి అని అంటే జిపిఎస్ ఉండాలి కదా, వాయిస్ గైడెడ్ మ్యాప్స్. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తావు, ఇక్కడి నుంచి మనం కన్హాకి వెళ్ళాలి అని కారులో వెళ్తూ ఉంటాం అనుకో, మనం జిపిఎస్ పెడతాం, అది చెప్తుంది ఇక్కడికి వచ్చింది, ఎయిర్పోర్ట్కి వచ్చింది, అలా చెప్తూ ఉంటుంది కదా. అలా నేను కేంద్రానికి వెళ్ళాలి అని అంటే నువ్వు ఎక్కడున్నావు, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నావు, ఇంకోటి వస్తున్నావు, ముందుకు వస్తున్నావు అని చెప్తుంది కదా. కాబట్టి అవి మనకు కావాలి కదా ఆ మ్యాప్. అది మన నిజంగా సెకండ్ నేచర్, మన సహజ స్వభావం కావాలి అని అంటే కేంద్రం ఎట్లా ఉందో తెలియదు, అసలు భగవంతుడెవడో తెలియదు. భగవంతుడు కాదు, ఈ దేవతలంతా కాదు, కేంద్రం మనము చేరవలసింది ఇంకోటిది అంటున్నారు. మన మీద అంటాం కదా, ఏదో రాళ్ళని పట్టుకుని చిల్లరరా అల్లని అనుకుని మనం చేస్తున్నాం కదా. ఇదంతా కాదు నాన్న, మనం ముందుకెళ్ళాలి అని చెప్తారు. ఎలా వెళ్ళాలి? దారి ఏంటి? కన్ను మూసుకొని కూర్చున్నాను, ప్రశాంత్. తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే ఈయన ఎంత గొప్పగా చెప్తారు. కాబట్టి కేంద్రాన్ని చేరాలి, దట్స్ అన్ అన్నోన్ డెస్టినేషన్. మనకు తెలియదు మన సోర్స్, మన మూలం, మన భూమ. ఇన్ని చక్రాలు దాటుకుంటూ మనం చూస్తాం తర్వాత నెక్స్ట్. ఇన్ని చక్రాలు దాటుకుంటూ ఎక్కడికో అక్కడికి వెళ్ళాలి అని అంటే దారే తెలియదు, గుడ్డి వాళ్ళం. కాబట్టి ఆయన ఏమంటాడు, కాబట్టి మీకు ఒక మ్యాప్ కావాలి కదా కేంద్రానికి చేరాలి అని అంటే. మ్యాప్ లేకుండా, జిపిఎస్ లేకుండా మనం ఎలా ఆ తత్వాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? అది మనకు అర్థం కాదు కదా. ఇట్స్ ఓవర్వెల్మింగ్. అరే భగవంతుడు ఇది అలా ఉంటాడంటే మనం తట్టుకోలేని స్థితి, మన మనసు దాన్ని భరించలేదు. కాబట్టి వి రిక్వైర్ ఎ మ్యాప్, వి రిక్వైర్ ఎ జిపిఎస్ అని అంటున్నారు. అని చెప్తూ
ఈయన ఎంత బాగా రాస్తాడు, ఎంత బాగా రాస్తాడు అంటే, here is where spiritual research of heartfulness helps us. In this book I shared the research on 16 chakras, మెల్లగా వస్తున్నాం లైన్లీ, that form the map the soul brought with it. The soul brought with it. It is the map to trace the soul journey back to the source. If one practice as prescribed, these 16 chakras blossom and raise one's consciousness to the virginal state. Following the map of the 16 chakras help you transcend the esteemed milestones of salvation, liberation, bliss, and other achievements, and takes you back into the heart of infinity. The heart of infinity, the center. ఎంత బాగా అదే ఇక్కడ మనం ప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఆయన ఏమంటారు, కాబట్టి మన ఆధ్యాత్మిక యాత్రలో మనకు ఒక మ్యాప్ కావాలి కదా, మనకు ఒక GPS కావాలి కదా, హార్ట్ఫుల్నెస్ సహాయం చేస్తుంది అని అంటున్నారు. అందుకని ఈ పుస్తకంలో నేనేమిచ్చాను, మనం 16 చక్రాలు దాటాలి. ఎన్ని దాటాలి? 16 చక్రాలు. ఈ 16 చక్రాలను నేను ఒక మ్యాప్లో వేశాను, ఒక చిత్రపటంలో వేశాను అని ఆయన చూపిస్తారు. ఈ 16 చక్రాలు ఎట్లా? ఆత్మ అక్కడి నుంచి ఇవన్నీ తగిలించుకొని వచ్చింది, మళ్ళా దాన్ని ఉపయోగించి ఆత్మ తెచ్చిన దీన్ని మనం ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళాలి. ఈ మ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచే వచ్చింది అని అంటున్నాను. అయితే ఈ 16 చక్రాలను ఎలా దాటాలి? చెప్పింది చెప్పినట్లు చేస్తే. ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. చాలా మంది అడుగుతూ ఉంటారు చారీజీని, బాబూజీని, దీన్ని కొంచెం మారుస్తే బాగుంటుంది కదా. ప్రార్థనను మార్చే వాళ్ళు ఉంటారు, క్లీనింగ్ను మార్చే వాళ్ళు ఉంటారు. ఎవరైనా క్లీనింగ్ ఎలా చేస్తున్నారు అని అడగండి, ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. మనలో ఉండేవాళ్ళు, నాయన క్లీనింగ్ ఎలా చేస్తున్నావు, ఒక్కొక్కరికి ఒక కథ. చివరికి క్లీనింగ్ అనేది ఎట్లయితే మనం గణపతి విగ్రహం చేయాలంటే ఇంకో విధంగా మారుతుందో అలా తయారు కావచ్చు. చెప్పిందే తక్కువ, చేయవలసిందే తక్కువ, దీంట్లో కూడా మన సొంత పైత్యం ఎందుకు? అందుకేనంటాడు ఆయన, ఇఫ్ వన్ కెన్ ప్రాక్టీస్ యాజ్ ప్రిస్క్రైబ్. ఎలా చెప్పారో అలా చేస్తాం. లేదు సార్ నేను ఎలానా చేసుకుంటానంటే ఓకే ఓకే. కాబట్టి ఆయన చెబుతూ, ఎప్పుడైతే 16 చక్రాలను ఈ మ్యాప్ తీసుకొని, ఈ GPS తీసుకొని మనకు ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తే, మనము యాత్రలో ఎన్నో మైల్ స్టోన్స్, ఎన్నో బిందువులను మనము దాటుతాము. ఎన్నో గుర్తు మైళ్ళు ఉంటాయి కదా, ఇవన్నీ దాటుతాం. ఏంటి దాటుతాము? సాల్వేషన్. మనం విన్నాం కదా, సద్గతి అని అంటే మనం చనిపోయిన తర్వాత కొద్ది రోజులు అక్కడ ఉంటాం, మనకేదో ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఇంకా ఇది పూర్తి కాలేదు నాయన, మళ్ళీ చివరికి వస్తుంది. ఇట్స్ ఎ టెంపరరీ స్టేజ్. తర్వాత లిబరేషన్, మోక్షం. మళ్ళా రావాల్సిన అవసరం లేదు, మళ్ళా మనకు జన్మ ఉండదు. ఆ స్థితి దానికంటే ఉన్నతమైన స్థితి, బ్రహ్మానంద స్థితి. ఇట్లా ఎన్నో అచీవ్మెంట్స్. చివరికి కేంద్రం అంటే ఏంటి? ది హార్ట్ ఆఫ్ ది ఇన్ఫినిటీ. ఎంత గొప్పగా పదాలు ఎంత వాడతాడంటే, అనంతం యొక్క హృదయం. అనంతం ఎక్కడుంది? హృదయంలో ఉండే అనంతం అంటే అది కేంద్రం. కాబట్టి కేంద్రాన్ని గురించి ఆలోచిస్తుంది, హార్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ. అసలు అది అనంత తత్వం. దాని గురించి చర్చించుకుందాం. ఓకే, నౌ ఓకే, ఇది మనం చూసాం. నెక్స్ట్, ది మ్యాప్ టు ది సెంటర్. నెక్స్ట్ బ్రదర్, కేంద్రానికి మనం ఎలా మ్యాప్ వేయాలి? మెల్లమెల్లగా ఎలా తీసుకెళ్తాడు ఆయన? ఇంతవరకు మనకు చెప్పాడు. దారి తెన్ను లేకుండా ఎలా ముందుకెళ్తాం? కాబట్టి నేను నీకు ఒక మ్యాప్ ఇస్తున్నాను, ఒక GPS ఇస్తున్నాను. ఇక్కడ 16 చక్రాలు నువ్వు దాటాలి. గ్రేట్, అంతవరకు ఒక అవగాహన వచ్చింది కదా. అయితే
ఆ మ్యాప్ ఎలా వేయాలి ఆయన చెబుతూ ఎగ్జాంపుల్ ఇస్తారు. When we are on a mountain climbing expedition, we use a topographical map to study the mountain. From the highest point in such a map, extending altitude is depicted in counter lines. The topographical map also shows the locations of the base camps for the expedition. We rest these camps to acclimatize our bodies to altitude conditions. So too is the ascent of consciousness towards the center. ఎంత గొప్పగా చెప్తాడే ఆయన. చెబుతూ ఏమంటారు అని అంటే, ఇప్పుడు మీరు పర్వతారోహణ చేస్తారు. చాలా మంది యంగ్స్టర్స్ చేసి ఉండొచ్చు, మనం కూడా ముందుగా చేసి ఉండొచ్చు. మౌంటైన్ క్లైంబింగ్ ఎక్స్పెడిషన్, అదే పర్వతాన్ని ఎక్కి వాళ్ళంతా ఏదో వేసుకొని పైకి వెళ్తూ ఉంటారు కదా. మనకెన్నో యూట్యూబ్ లో అంతా ఛానల్స్ లో అంతా వస్తే వాళ్ళు ఎలా వెళ్తారు. అక్కడ వాళ్ళు టోపోగ్రాఫికల్ మ్యాప్ ఇక్కడ చూస్తున్నారు కదా, స్థల ఆకృతి. ఇది మౌంటైన్ అనుకుందాము. ఇక్కడ మనం గన చూస్తే ఈ హైయెస్ట్ పాయింట్ నుంచి కిందికి వచ్చే దారి ఎలా ఉంది అనేది మ్యాప్ చెబుతుంది. అంటే మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఆల్టిట్యూడ్, అంటే మన యొక్క ఎత్తు పెరిగే కొద్దీ ఎక్కడెక్కడ ఎత్తు ఎక్కువ ఉంది అనేటువంటి ఆ లైన్స్ ఈ మ్యాప్ లో ఉంటాయి. స్థలాకృతి రేఖలు అని అంటారు. తర్వాత ఇదేం చెప్తుంది, ఇంకా బేస్ క్యాంప్స్ అని అంటే కొన్ని శిబిరాలు అని అంటే మనం పైకి వెళ్ళే కొద్దీ గాలి తక్కువ అవుతుంది కాబట్టి మనం అక్కడక్కడ రెస్ట్ తీసుకోవాలి. క్లైంబింగ్ అంత ఈజీ కాదు కదా, అలసిపోతాం. కాబట్టి వెళ్ళేటప్పుడు బేస్ క్యాంప్ వెళ్తాం, కొంత ఎత్తు, మళ్ళా ఇడికి వచ్చి అక్కడ రెస్ట్ తీసుకుంటాం, మళ్ళా వెళ్తాం, మళ్ళా నెక్స్ట్ ఏదైనా బేస్ క్యాంప్ లో ఉంటే అలా వెళ్తాం. కాబట్టి శిబిరాలు అనేటివి ఉంటాయి మన యాత్రకు. అలానే ఎందుకు ఉండాలి శిబిరాలు, ఎందుకు క్యాంప్స్ ఉండాలి పర్వతారోహణలో అని అంటే, గాలి ఎలా ఉంటుందో ఆ వాతావరణానికి, ఆ చలికి, ఆ మంచుకు మన యొక్క ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మనకు దానికి అక్లమటైజ్ కావాలి కదా, దానికి మనం అనుకూలంగా తయారు కావాలి కదా. అనుకూలంగా తయారు కాకపోతే కష్టం కదా. కాబట్టి మనం పైకి వెళ్ళే కొద్దీ బేస్ క్యాంప్స్ ఉంటాయి. అక్కడ మన పరిస్థితులకు అనుగుణంగా మనం కొద్ది రోజుల నుండే తయారవుతాం. తర్వాత అక్కడి నుంచి మనం ముందుకెళ్తాం కదా. అంతేనా? అంతే కదా. అనంటే దీంట్లో అర్థం ఏంటి, పైకి వెళ్ళే కొద్ది కొండ మీద పరిస్థితుల యొక్క ఎట్లా ఉన్నాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా మన శరీరం తయారు కావాలి. కాబట్టి మనం బేస్ క్యాంప్స్ శిబిరాల్లో మనం ఉంటాం. అట్లనే ఆయన ఎంత బాగా వాడతాడు, సో టు ది అసెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ టువర్డ్స్ ది సెంటర్. అదేవిధంగా మన ప్రయాణం కింది నుంచి ఫస్ట్ చక్ర, ఆ 16 చక్రాలు దాటాలి అని అంటే వెళ్ళేటప్పుడు ఒక్కొక్క స్థితిలో ఎలా ఉంటుంది, టక్కని దాటేదానికి లేదు కదా, ఏదో అలా అలా అని కాదు కదా. ఒక్కొక్క ఆ క్యాంపులో అంటే ఒక్కొక్క చక్ర ఒక్కొక్క క్యాంప్ అనుకుంటే, ఒక్కొక్క శిబిరం అనుకుంటే అక్కడ ఉండి ఆ పరిస్థితుల యొక్క అనుగుణంగా మనం తయారు కావాలి కదా. ఆ యొక్క బిహేవియర్ కూడా తయారు కావాలి కదా. అన్నీ తయారై మనం ఎప్పుడైతే రెడీ అవుతామో నెక్స్ట్ క్యాంప్, నెక్స్ట్ దానికి వెళ్తాం. కాబట్టి ఆయన చెబుతూ సో టు ఈస్ ద అసెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ టువర్డ్స్ సెంటర్. ఎట్లయితే పర్వతారోహణలో మనం ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని మనం ప్రయత్నం చేస్తున్నామో, అప్పుడు మన యొక్క వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని అనుకూలంగా పెట్టుకోవాలని ఎలా ప్రయత్నం చేస్తున్నామో, బేస్ క్యాంప్స్ లో ఎలా ఉండాలని అనుకుంటున్నామో, అలానే మనం ఆత్మ పరమాత్మను చేరాలి అంటే చాలా ఉన్నతమైన తత్వం. కాబట్టి ప్రతి ఒక్క చక్రాలో ఎటువంటి పరిస్థితి ఉంది, దానికి అనుకూలంగా నా లోపల ఏమంటాం డిజర్వింగ్నెస్,
ఆ ఎక్స్పాన్షన్ నా లోపల ఉందా, దానికి అనుకూలంగా అన్నీ ఉన్నాయా అనేది మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలని ఎంత గొప్పగా ఉదాహరణ ఇస్తాడు. నెక్స్ట్ బ్రదర్, ఈచ్ చక్ర, ఇది ఇక్కడ మనం మ్యాప్ చూస్తున్నాం, పాతకాలపు మ్యాప్. మామూలుగా ఊరికి ఎలా పెట్టాను, ఎందుకు అని అంటే పాతకాలపు మ్యాప్స్ ఇట్లే ఉండేటివి. అమెరికా నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా మ్యాపే కదా అప్పుడు చూపించేది. నావిగేషన్ కూడా అలానే చేస్తారు కదా, మ్యాప్ పట్టుకొని ఇది పెట్టుకొని వాళ్ళు వెళ్తారు కదా. నెక్స్ట్ బ్రదర్, ఈచ్ చక్ర ఈజ్ ఎ క్యాంప్ వేర్ వి ఎక్స్పీరియన్స్ అ పర్టికులర్ కండిషన్. ఎంత గొప్పగా చెప్తాడు. చాలా మనం అనుకూలంగా వినాలి, మనసు పెట్టి వినాలి, ఫ్లో విత్ ద ఫ్లో, సచ్ యాజ్ కంటెంట్మెంట్, పీస్, awe, surrender or belonging. The condition is inherent to the level of conscious at that chakra. In time, that level of consciousness becomes a new normal for us, showing up in the qualities we exhibit in our behavior. మనం నిదానంగా చర్చించుకుందాం. మనము యాత్ర పర్వతారోహణ మొదలు పెట్టాం. ఇక్కడ ఏం మొదలు పెట్టాం? మన ఆత్మ పరమాత్మను కేంద్రానికి భూమానికి చేరే యాత్ర మనం మొదలు పెట్టాం. మొదలు పెట్టినప్పుడు మన లోపల మనకు మధ్య మధ్యలో మనం క్యాంప్, శిబిరాలు ఉన్నాయి. రెస్ట్ తీసుకోవాలి కదా, దాని అనుభూతి చెందాలి కదా. ఇక్కడుండే శిబిరాలు ఏంటి? చక్ర. ఎంత బాగా చెప్తాడు, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకే ఎంతో ఉత్ప్రేరకంగా ఉంది యాక్చువల్గా. అంటే ఐఎమ్ బికమింగ్ ఎనర్జెటిక్. ఇవన్నీ ఉంటూ ఉంటే ప్రతి చక్రలో మనము ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభూతి చెందుతాము. ప్రతి చక్రాలో మనము ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభూతి చెందుతాము. ఇక్కడ ప్రతి చక్ర అంటే ఆయన ఏమంటున్నాడు? ప్రతి శిబిరంలో, ప్రతి క్యాంప్లో మనము ప్రత్యేక పరిస్థితిని అనుభూతి చెందాం. ఏమేమి అనుభూతి చెందుతాము? సంతుష్టి, శాంతి, విస్మయం, శరణాగతి, బిలాంగింగ్నెస్, అప్నాపన్, అందరినీ కలుపుకొని పోయే తత్వం, అందరినీ కలుపుకొని అప్నాపన్, ఇవన్నీ డెవలప్ అవుతాయి. అంటే అర్థం ఏంటి? ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఎప్పుడైతే ఒక శిబిరానికి వచ్చావో, ఒక చక్రాకు వచ్చావో, అక్కడ అంతర్నిహితంగా ఒక చైతన్య స్థాయి ఉంటుందట. ఒక చక్రాకు వచ్చినప్పుడు, ఒక చక్రాకు వచ్చినప్పుడు, ఒక శిబిరాకు వచ్చినప్పుడు ఒక కండిషన్ ఉంటుంది, ఒక స్థితి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ శిబిరా, ఫస్ట్ పాయింట్ అనుకుందాం, లేకపోతే ఇంకొక పాయింట్ అనుకుందాం. ఏం చెప్పేది ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఆ శిబిర, ఆ క్యాంప్, ఆ పాయింట్, ఆ చక్రాకు వస్తే ప్రతి ఒక్క చక్రాలో ఒక స్థితి ఉంటుంది. దట్ ఈస్ నెంబర్ 1. అంటే అర్థం ఏంటి? ఆ చక్రాలో ఏ స్థితి ఉంటుందో ఆ స్థితి నా చైతన్యంలో ఉండాలి కదా. ఫ్లో విత్ ద ఫ్లో. ఏ చక్రాకు వస్తామో సంతుష్టి అంటాం. ఆ చక్రాలో ఆ స్థితి ఉన్నప్పుడు ఆ స్థితి నా లోపల, నా చైతన్య స్థాయి అక్కడికి ఆ విధంగా తయారు కావాలి కదా. కాబట్టి ఎంత బాగా రాస్తాడు. నేను ఈ పాయింట్ వెళ్ళాను, ఆ పాయింట్ వెళ్ళాను, ఆయన కొట్టి పారేస్తున్నాడు దాజీ. ఆయన ఏమంటున్నారు? కాలం గడిచే కొద్దీ ఆ శిబిరంలో, ఆ చక్రాలో ఎటువంటి స్థితి ఉందో ఆ స్థితి నీకు అనుభూతిలోకి వస్తుంది. అది నీకు సహజ సిద్ధంగా న్యూ నార్మల్ ఫర్ అస్. ముందుగా సంతృష్టి లేదు, ముందుగా తృప్తి లేదు, ముందుగా శాంతి లేదు. ఇప్పుడు కొత్తగా ఈ సంతుష్టి అనండి, శాంతి అనండి, మిగతా ఎన్నో లక్షణాలు కదా. ఇట్స్ ఎ న్యూ నార్మల్ ఫర్ అస్. ఆయన ఎంత గొప్పగా వాడుతుంది. ఇట్స్ నాట్ ఓల్డ్ నార్మల్. అమ్మ, ఆయన ఇంగ్లీష్ ఎలా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ ఎ న్యూ నార్మల్. అంటే అది మామూలు అయిపోతుంది, కొత్తవే కానీ సహజంగా ఉంటాయి అని అంటే,
మన యొక్క బిహేవియర్, మన యొక్క వైఖరి అని చెబుతూ మన వైఖరిలో ఈ గుణాలనంతా మనం ఎగ్జిబిట్ చేస్తాము, మనం ప్రదర్శిస్తాము. మన లోపల నుంచి ఆటోమేటిక్గా అవి మేనిఫెస్ట్ అవుతాయి. ఇవన్నీ మేనిఫెస్ట్ కాకుండా నేను చక్రాన్ని దాటుతాను, నాకు ఇక్కడ అంటుంది సార్, ఇక్కడ అంటుంది సార్, ఎక్కడ అంటుందో దేవునికి ఎరుక, మనకు తెలియదు. సారీ ఫర్ ది ఇంటరప్షన్. అయితే కాబట్టి ఈ ఈ పాయింట్ మనకు చాలా ముఖ్యమైనది. ప్రతి చక్ర ఒక శిబిరం. ఆ చక్రాలో ఒక ప్రత్యేకమైన స్థితి ఉంటుంది. మనం ముందుగా చర్చించుకున్నాం 13 శిబిరాలు, 13 చక్రాలు, ఒక్కొక్క స్థితిలో ఎలా ఉంటుందని చర్చించుకున్నాం. ఓకే, తృప్తి ఇవన్నీ ఉంటాయి. అయితే ఒక్కొక్క చక్ర, ఒక్కొక్క శిబిరంలో దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక స్థితి ఉంటుంది. నీవు సాధన చేస్తూ వస్తే ఆ స్థితికి అనుకూలంగా నీ చైతన్య స్థితి మారాలి కదా. ఇక్కడ సంతృష్టి ఉంటే నీ లోపల అది సహజంగా రావాలి కదా. న్యూ నార్మల్ ఫర్ యూ అంటే అవన్నీ మనం తెచ్చుకోవాలి కదా, దానికోసం మనం ప్రయత్నం చేయాలి కదా. అని అంటే ఆ వ్యక్తిని చూస్తూనే అతని యొక్క బిహేవియర్, అనే యొక్క వైఖరి, ఆయన యొక్క ఆచార వ్యవహారాలు, ఆయన యొక్క శీలం ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తున్నాయా, ఇవన్నీ కనపడుతున్నాయా? సంతృష్టి లేకుండా ప్రతి ఒక్క దాన్ని చీదరించుకుంటూ ఉంటే వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ మీ అనేది ఇట్స్ అ పాయింట్. ఓకే, రైట్ రైట్ రైట్. వెళ్తున్నాం 53. ఓకే, నెక్స్ట్ పేజ్ చూస్తున్నాను తొందరగా చదివేస్తాను. బాబూజీ created a topographical map of consciousness that we can use next brother, that we can use as a tool in this journey. It is a map of concentric circles that gives us it is a map that gives us a snapshot of the journey. The idea of representing the journey in concentric circles has a deep meaning. ఇక్కడి నుంచి వెళ్తే చాలా గొప్పగా ఉంటుంది ఆయన. The circle representing unity, wholeness and completeness. It is unbroken and continuity with no beginning or end, signifying unity. ఆయన చెబుతూ, మీరు చూశారా చక్రాలది? 62 బ్రదర్, 62. ఇది కాన్సన్ట్రేటిక్ సర్కిల్స్ అంటాం దీన్ని. అంటే మళ్ళా ఒరిజినల్కి వచ్చేయండి బ్రదర్, దానికి వచ్చేయండి. అసలు ఈ కేంద్రీకృత సర్కిల్స్, నెక్స్ట్ ఈ కేంద్రీకృత సర్కిల్స్ అంటే ఏంటి అని అంటే, ఆయన చెబుతూ ఒక సర్కిల్, తర్వాత సర్కిల్, తర్వాత సర్కిల్, తర్వాత సర్కిల్ ఇట్లా వేశారు. అంటే దీనికంతా కేంద్రం ఒకటే ఉంటుంది, సెంటర్. ఫస్ట్ సర్కిల్ కు సెంటర్ అదే, సెకండ్ సర్కిల్ కు సెంటర్ అదే, థర్డ్ సెట్ కు సెంటర్ అదే. డిఫరెంట్ రేడియస్ ఉంటుంది కానీ సెంటర్ మాత్రం అదే ఉంటుంది. అది కాన్సన్ట్రేటిక్ సర్కిల్స్ అని అంటారు. ఓకే, ఇది మనం నెక్స్ట్ చర్చించుకుందాం దీని గురించి. ఎందుకంటే కాన్సన్ట్రేటిక్ సర్కిల్స్ మీదనే ఇదంతా ఆయన రాస్తారు. ఇవన్నీ మన జర్నీలో చాలా ఉపయోగపడతాయి అని మనం రాస్తారు. మనం ఇక్కడ స్టాప్ చేస్తాం ఎందుకంటే మధ్యలో లేదు కదా. ఓకే 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 ఈ కాన్సన్ట్రిక్ సర్కిల్స్ గురించి దీంట్లో కూడా ఎంత ఉందా, ఆయన వేసిన ఆ చక్రాల్లో ఎంత తత్వాన్ని విడిపరిచాడా బాబూజీ మహారాజ్ అనేది మనం నెక్స్ట్ సెషన్లో చర్చించుకుందాం. ఓకే, సో ఒక 2 minutes we can have story time. Okay, we can have story time. మొన్నే శ్రీరామనవమి అయిపోయింది, 17 అనుకుంటాను. రాముని గురించి మాస్టర్ గారు గొప్పగా చెప్పారు, విగ్రహవాన్ ధర్మ అని. ఆయన వైఖరికి చాలా రిప్రజెంటేషన్. ఆయన గురించి ఒక కథ తొందరగా కంప్లీట్ చేస్తాను. రాముడు అయోధ్య నుంచి అరణ్యాల్లో నడుచుకుంటూ చిత్రకూట పర్వతానికి వస్తాడు.
చిత్రకూటంలో ఆయనకు ఒక పర్ణశాల అనేది ఉంటుంది. ఈ కథ ఎక్కడుంది? రామచరిత మానస్. ఓకే, రామచరిత మానస్లో ఆయన విశ్వాస్, ఆయన పేరేదో ఉంది, ఆయన ఎంత గొప్పగా చెప్తాడు అని అంటే, కుమార్ విశ్వాస్ ఎంత గొప్పగా ఈ కథను ఇది చెప్తూ ఉంటే మోడీ గారే అలా ఉద్వేగం చెందిపోతారు అట్లా. ఓకే, ఆ కథ ఏంటి అని అంటే, రాముడు అయోధ్య నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ చిత్రకూట, మేబీ మధ్యప్రదేశ్ అనుకుంటా, అక్కడికి వస్తాడు. అక్కడికి వస్తే ఆయన తన పర్ణశాలకు వస్తాడు. అక్కడ చుట్టూ ఉండే వనదేవతలు, ఫారెస్ట్ సంబంధించిన ఇన్ఛార్జెస్, అదే గాడ్స్ అంటాం కదా, అవన్నీ పోయి ఆయన దగ్గర కూర్చుంటాయి. ఆయన అడుగుతాయి, మీ యాత్ర ఎలా ఉంది అని అంటే, యాత్ర బాగుందమ్మా అని. సరే, మీకేమైనా కావాలనా? ఏమమ్మా, నాకేం అవసరం లేదు అని. అయితే నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను అని అంటాడు. ఎవడు? రాముడు. వాళ్ళని, నేను వచ్చే దారిలో ముళ్ళంతా ఉన్నాయి, కంపలంతా ఉన్నాయి, రాళ్ళంతా ఉన్నాయి, కొంచెం దాన్ని క్లీన్ చేసి పెట్టండి అని చెప్తాడు. అంటే ఆ వనదేవత అడుగుతుంది, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కదా, మళ్ళీ ఎనికిపోవడం లేదు కదా, మీకెందుకు, మీరు వచ్చారు కదా, మీరు తృప్తిగా ఉండండి అని అంటుంది. అని అంటే ఆయన, రాముడు ఏమంటాడంటే, అలా కాదమ్మా, అలా కాదు, నెక్స్ట్ నన్ను చూసేదానికి వాళ్ళంతా వస్తున్నట్టున్నారు. ఎవరు? భరతుడు, మిగతా అంతా ఋషులు, వాళ్ళ అమ్మగారు, పుర ప్రముఖులంతా వస్తారు కదా, భరతుడు వస్తారు కదా, కాబట్టి క్లీన్ చేసి పెడితే బాగుంటుంది కదా అని అంటే, వనదేవత అడుగుతుంది, మీరు పెద్దవారు, మీరే ఆ కంపలు, ఏమి రాళ్ళు, ఇవన్నీ తట్టుకుంటూ ఇక్కడికి వచ్చారు. మీ తమ్ముడు రాజు భరతుడు వస్తున్నాడు అని అంటే క్లీన్ చేయమంటారు, ఆయనకంత శక్తి లేదా? నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇవన్నీ తట్టుకునే సామర్థ్యం ఆయనకు లేదా అని వనదేవత చెప్తుంది. అప్పుడు రాముడు అంటాడు, అలా కాదమ్మా, వాడు వజ్ర శక్తి ఉండేవాడు, నా తమ్ముడు భరతుడు చాలా శక్తివంతుడు. అయితే సమస్య ఎక్కడా అని అంటే, ఆయన వచ్చేటప్పుడు ఈ రాళ్ళు, రప్పలు, ముళ్ళ కంపలు అన్ని గుచ్చుకుంటే ఎంత బాధపడతాడు అంటే ఆమె అడుగుతుంది, ఏమి రాజు అయితే ఏం తట్టుకోలేడా? అలా కాదమ్మా, ఆయన ఎంత బాధపడతాడు, దేని గురించి బాధపడతాడు? తప్పంతా నేనే చేశాను కదా, నా వల్లనే కదా మా అన్న రామచంద్రుడు ఈ దారిలో నడిచి ఉంటాడు, దారిలో ముళ్ళంతా పుచ్చుకొని ఉంటాయి, ఎంత రక్తం కారిందో, ఎంత బాధపడతాడో అని వాడు చాలా బాధ చెందుతాడు. కాబట్టి వద్దమ్మా, అతను నన్ను గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కాబట్టి అది క్లీన్ చేయమని చెప్తాడు. దాని గురించి ఉదహరిస్తూ రామచరిత మానస్లో తులసీదాస్, అంటే ఆ రామాయణంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఆయన ఉదహరిస్తూ ఏం చెప్తాడు అని అంటే, మహాత్ములు మనం ముందుగానే చేతి బిలాంగింగ్నెస్, తన కోసం కాదు, అందరి కోసం అనేది ఈ చిన్న ఉదాహరణతో ఎలా చెప్పారు. సంతోషం. థ్యాంక్ యూ. నమస్తే.